హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 4వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. అట్లా లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల సమస్యలకు సంబంధించి సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి TEJACలో ముసలం మొదలైంది అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యోగులు ఏదైతే పెండింగ్ సమస్యలు పరిష్కరించుకునేందుకు దాదాపు 2 ఏళ్ల క్రితం ఏర్పడిన జేఏసీ విభేదాల క్రమంగా పెరుగుతున్నాయి అంటున్నారు. ఇక TEJACలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం TNGO, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం TGO మధ్య అంతర్యంగా పెరుగుతుందన్నమాట. దాదాపు 3 నెలలుగా ఉద్యోగ జేఏసీ సమావేశం జరగకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు DA కరువు భత్యం పెంచిన సందర్భంగా ఎవరికి వారే వేరువేరుగా ప్రకటనలు ఇవ్వడం, TGO డైరీ ఆవిష్కరణ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాగా ఆ కార్యక్రమానికి సంబంధించి TNGOకు సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి తదితర విషయాలు TGO మధ్య ఉన్న విభేదాలను బహిరంగంగా స్పష్టమవుతుందంటున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా TNGO పేరు మార్పుతో మొదలైన అలజడి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ఉమ్మడి సంఘంగా TNGO ఈ మార్పు సాధారణ పరిపాలన విభాగానికి సమాచారం. ఇక ఈ TNGO నిర్ణయం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన TGO, దీంతో ఇరు వర్గాల సంఘాల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడినట్లు ఆ అప్డేట్స్ అయితే మనకు అందిస్తున్నారనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వారే దారి అనే విధంగా కూడా ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు టీచర్లు హేతుబద్ధీకరణ విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఎందుకంటే ఏం చెప్తున్నారు ఏంటంటే ఇందుకోసం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ద ఎడ్యుకేషన్ లెక్కలు ప్రామాణికంగా తీసుకుంటుంది. హేతుబద్ధీకరణ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చిన నేపథ్యంలో పాఠశాల విద్యా అధికారులు అవసరమైన డేటాను తెప్పించుకుంటున్నారు. దీనివల్ల ఏం చేస్తారంటే ఏడాది ఇక ముఖ్యంగా అవసరమైన ఏడాది జూన్ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టబోతున్నారు. వాస్తవానికి 2021లో దీనిపైన ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తర్వాత కరోనా సమయంలో కావడం కార్యాచరణ నోచుకోలేదు. ఇక విద్యార్థులకు సరిపడా ఇక టీచర్లు అయితే ఉండబోతున్నారు అనమాట. దీనివల్ల ఏమో వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయబోతున్నారు. 8,000 స్కూళ్ళలో 16,000 మంది టీచర్లు అదనం కాబోతున్నారు. యూడైస్ లెక్కల ప్రకారం ముందుకెళ్తున్న విద్యాశాఖ స్కూల్ మూత విలీనం పైన ముమ్మర కసరత్తు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి PM అజయ్ అమలు తీరుపై తెలంగాణ అంతంత మాత్రంగా ఉందని కేంద్ర పార్లమెంటు వేదికగా తెలిపిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా సఫాయి కర్మచారి అభ్యున్నతి కోసం ఉద్దేశించిన పథకాల్లో శిక్షణ బాగుందని, ఉద్యోగుల కల్పనలో మాత్రం రాష్ట్రంలో 0 ఫలితాలు నమోదయ్యని చెప్పేసి లోక్సభలో ఆదిలాబాద్ ఎంపీ గూడెం నాగేష్ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి BL వర్మ లిఖితపూర్వక సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. శిక్షణ వేసి ఉద్యోగాలు లేవు అనే విధంగా అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ESI PF సౌకర్యం కల్పించని ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు కల్పించాలని, తమ ఆదేశాలు పాటించని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్తున్నారు. అక్రమాలు పాల్పడిన ఏజెన్సీల నిర్వాహకులకు ఇక ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ దగ్గర పనిచేసిన ఉద్యోగులకు CS అనగా అదేవిధంగా CF కావచ్చు, అదేవిధంగా EPF సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తు స్వీకరించే పనులు అయితే పడ్డారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహిస్తున్నారు పనులు. వివిధ ప్రభుత్వ శాఖలు అవసరమైన ఉద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులు ఎంపిక చేస్తారు. ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచే సమయంలో ఉద్యోగులకు PF ESI ఏదైతే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ నిబంధన అమల్లోకి తెచ్చింది. అందుకోసం ప్రభుత్వం కొంత ఉద్యోగులకు కొంత వాటా అయితే ధనం చెల్లించాలి. కానీ ప్రభుత్వ నిబంధనలు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎక్కువ శాతం అమలు చేయడం లేదంటున్నారు. మొత్తం మీద అయితే ఉద్యోగులకు మోసం ఇచ్చిన ఏజెన్సీలు బ్లాక్ చేసే యోచనలో ఉన్నట్లు ఇందుకు సంబంధించి వారందరికీ మేలు జరిగే ఉద్దేశంతో
దాదాపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 7,000 ఏజెన్సీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలు అయితే అందిస్తున్నాయట. వాటిలో మెజారిటీ సంస్థలు పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు, బినామీలు, అనుచరుల పేరుతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ ఉద్యోగుల వివరాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అందిస్తుందో చూపించే ఆధారాలు పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వివరాలు అందించిన ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి ఆ సేవలు ఇతరులకు అప్పగిస్తామని హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఆర్థికేతర శాఖాపరమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ టీచర్ ఐక్యస నేతలు అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు విన్నవించారు. దీనిపైన స్పందించిన సిఎస్ మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలకు సంబంధించి శాఖల వారీగా పంపిస్తామని చెప్పినట్లు నేతలు అయితే తెలియజేశారనమాట. ఆర్థిక శాఖల గురించి బడ్జెట్ సమావేశాల అనంతరం టీజాకు నేతలు పిలిపించుకొని పూర్తి స్థాయిలో చర్చించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలియడం జరిగిందనమాట. మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్ 5% పెరగనున్న డిఏ ఎవరికి వస్తుంది? ఏ రాష్ట్రం సంబంధించి చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 అదిరిపై ఆరంభాన్ని ఇవ్వబోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే కరువు భత్యం డిఏ ఈసారి 5% పెరిగే అవకాశం ఉండడంతో ఉద్యోగులు జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇక ఏదైతే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం జనవరి 26 నుండి అమల్లోకి వచ్చే కరువు భత్యంపై స్పష్టత వచ్చిందనమాట. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 58% డిఏ పొందుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో వినియోగదారుల ధర సూచిక 148.2 పాయింట్ల వద్ద స్థిరంగా ఉండడంతో ఈసారి డిఏ 5% పెరిగి 63% చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. ఇక ఒక ఉద్యోగి మూల వేతనం వచ్చేసి 40,000 అనుకుంటే పాత డిఏ వచ్చి 55%, అదేవిధంగా 23,200, అలాగే కొత్త డిఏ వచ్చేసి 63% వచ్చేసి ఇక 25,200 ఉండనుంది. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగికి నెలకు 2,000 రూపాయలు అదనంగా లభించే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.